నమస్కారం. ముందుగా 24/7 న్యూస్ టీవీ ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్ కి విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజు దసరా పండుగ. ఈ రోజు ఖచ్చితంగా మహిషాసుర మర్దిని అయిన ఆ అమ్మవారి కథని తెలుసుకోవాల్సిందే. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దైత్య వంశంలో పుట్టిన మహిషాసురుడు మేరు పర్వతం పైన బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశాడు. అనేక వేల సంవత్సరాల పాటు ఇలా తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు చాలా సంతసించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసుర, ఇంకా తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో అని అంటాడు. పితామహ, నేను అమరుణ్ణి కావాలి, నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహిషాసుర, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు. జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుక నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి మరే వరమైనా కోరుకో అని అన్నాడు. అప్పుడు మహిషాసురుడు, విధాత, అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే, ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. అంతేకాదు, నా రక్తం నేలపైన పడితే నాకు తిరిగి ప్రాణం వచ్చేలా వరం ప్రసాదించమని కోరతాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతరార్థనమయ్యాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపడతాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాన్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించింది. ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాసము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన పోరు సల్పింది. మహిషాసురుని తరపున పోరు సల్పుతున్న సమయంలో అతని రక్తం నేలపై పడిన ప్రతిసారి మహిషుడు మరలా ఉద్భవించేవాడు. 9 అవతారాలతో భీకరమైన యుద్ధం చేసిన అమ్మ చివరిలో మహిషాసుర మర్దినిగా అవతరించి మహిషుడిని సంహరించింది. కాళీమాతగా మారి మహిషుడి రక్తము నేలపై చిందకుండా మహిషుడిని అంతం చేసింది. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినముగా ప్రజలచే కొనియాడబడింది. ఇది మహిషాసుర మర్దిని కథ.